హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటో గేమ్స్. సో గైస్, మళ్ళీ క్లాస్గా ఎపిసోడ్ నెంబర్ 4లో అయితే ఉన్నాం. సో మనకైతే లాస్ట్ ఎపిసోడ్లో బయలుదేరాం కదా. సో మనమైతే వచ్చామన్నమాట బ్లూ సిటీకి ఫైనలీ. సో ఏంటి ట్రక్లో ఉన్నాను అనుకుంటున్నారా? సో ఒక అన్న అయితే హెల్ప్ చేశాడు అనమాట. ఎందుకంటే అది పాత బైక్ కదా గైస్, అందుకే కొంచెం రిపేర్ అయితే అయింది. ఇప్పుడైతే బాగానే ఉందిలేండి. సో అందుకే అనమాట ఒక అన్న లిఫ్ట్ ఇచ్చాడు బైక్కి నాకు. సో అందుకే వచ్చామన్నమాట. ఇప్పుడు బాగానే ఉంది, రిపేర్ అయిపోయింది. సో మనమైతే మిస్టర్ మైక్ ఇల్లు దగ్గరికి వెళ్ళాలన్నమాట. అడుగుదాం, ఇంకా పదండి వెళ్దాం. మిస్టర్ సార్ మనకు అందరూ హెల్ప్ చేశారు, మనం సాయం చేయకపోతే బాగోదు కదా. సో పదండి. సో ఫస్ట్ అయితే వెళ్దాం. సో మనమైతే ఈ ఎపిసోడ్ అదే గైస్, ఈ సిటీలో ఎన్ని రోజులు ఉంటాం తెలీదు. 3 days అయితే ఉంటాం కన్ఫామ్. ఎక్స్ప్లోరేషన్ చేస్తాం ఒక 2 days అయితే. ఈ ఎపిసోడ్ని కౌంట్ చేయకుండా నెక్స్ట్ 2 episodes అయితే కౌంట్ చేయండి. అంటే మనం ఒక 3 days దాకా ఉంటాం గైస్. ఎందుకంటే ఈ సిటీ బాగుందన్నమాట. అందుకే ఎక్స్ప్లోరేషన్ చేద్దాం 2 episodes. సో గైస్, కొంచెం నాయిస్ వస్తే బేర్ చేయండి. ఫస్ట్ ఆగండి, సార్ని అడుగుదాం. సార్, మిస్టర్ మైక్ ఇల్లు తెలుసా? Tell me, I don't know. I was going there. ఓకే సార్, ఓకే. సో ఆ సార్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు గైస్. ఓకే పదండి. ఫస్ట్ అయితే ఆయనకైతే తెలియదంట. సో ఈ మేడంని అడుగుదాం. హలో మేడం, మేడం మేడం చెప్పు. మీకు ఇది తెలుసా మేడం, మిస్టర్ మైక్ ఇల్లు? తెలీదంట గైస్. ఈ బ్లూ సిటీ వాళ్ళకి ఏం తెలిసినట్లేదు. ఫస్ట్ అయితే ఆ సార్ని అడుగుదాం. మేడమ్స్ని అడిగినా చెప్పట్లేదు వీళ్ళు సరిగ్గా. సో పదండి. ఓకే పదండి, దగ్గరికి వెళ్ళి అడుగుదాం గైస్, మళ్ళీ పొగరు అనుకుంటారు. ఓకే సార్, మీకు మిస్టర్ మైక్ ఇల్లు తెలుసా? తెలీదు. ఓకే సార్, కోపంగా ఉన్నట్టున్నారు కొంచెం. ఓకే, అయినా ఇక్కడ ఎందుకు నుంచున్నావు? ఎలా? సో ఆ సార్ అయితే వెళ్ళిపోమంటున్నారు గైస్. పదండి మనం అయితే ఇంకా వెళ్దాం అనమాట. ఇంకా ముందు కనిపిస్తారు కదా, వెళ్ళకపోతే అస్సలు బాగోదు ఇంకో. సో సార్ ఇంకా చాలండి, నేనైతే వెళ్ళిపోదాం ఇంకా. పదండి, మళ్ళీ ఆ సార్ కొట్టిలాగా ఉన్నారు. ఓకే, అస్సలు బాగోదు అంటున్నారు. ఓకే పదండి గైస్, సమ్మర్ కార్ అనుకుంటా. ఈ కార్ ఆయన అడుగుదామా వద్దా? అడుగుదాంలేండి, ఒకసారి ఆగండి. సార్ టెల్ మీ. అదే సార్, మీకు మిస్టర్ మైక్ ఇల్లు తెలుసా? నాకు తెలియదు, మీకు తెలిస్తే వెళ్ళండి. ఎందుకు అడుగుతున్నారు? ఆయనండి గైస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడేస్తున్నారు. ఈ వాళ్ళు ఎక్కడ దొరికింది అంటారా బాబు, ఇది నాకేం అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ ఏదో కారు ఆగిపోయిందండి, ఆగండి. ఎవరైనా ట్రబుల్ అయితే హెల్ప్ చేయొచ్చు కదా. సో కారు కూడా ఓపెన్ అయితే ఉంది. ఓకే సార్, మీదని కారు? అవును. అవును, అయితే నువ్వేమైనా రిపేర్ చేస్తావా? చేయగలవా? చేస్తాను సార్. నాకు మిస్టర్ మైక్ ఇల్లు ఎక్కడ ఉందో చెప్తారా? సార్, సో పదండి, ఫస్ట్ అయితే ఈ ప్రాబ్లం ఆగు. చెప్పండి సార్. ఆ ప్రాబ్లం చెక్ చేసాక నీకు $2000 ఇస్తాను. $2000? ఓకే సార్, ఇదేం చిన్న ప్రాబ్లం, మాకేమంత డబ్బులు అక్కర్లే. కానీ నేను ఇస్తానంటున్నారు కాబట్టి ఇంకా తప్పట్లేదు. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ ప్లగ్ ఊడిపోయింది సార్, అంతే. చూసుకోలేదా? నాకు రిపేర్ చేయడం రాదు. మరి కింద చూస్తున్నారు ఏంటి, ఏమన్నా ఉంటుందేమో కింద ఏమన్నా సెట్ చేయడానికి అనుకున్నా. సరే సార్, మీరైతే వెళ్ళండి, ఇంకా నేను వెళ్తాను. ఈ $2000 అయితే ఫోన్పే కొట్టేసాను. మిస్టర్ ఇల్లు ఎవరు కావాలి నీకు? మైక్ మిస్టరా కాదు. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో. ఓకే సార్, థ్యాంక్స్. పర్లేదు, వర్కింగ్లోనే ఉంది, కావాలని చెక్ చేసుకోండి. మీరు కింద అలా దొల్లేస్తున్నారేంటి సార్ బాబు? పర్లేదు, నాకు అలా దొల్లడం ఇష్టం. రిచ్ మ్యాన్ లాగా ఉన్నారు మీరు, దొల్లడం ఏంటి సార్ బాబు? రిచ్ పూర్ అని కాదు, అందరూ ఒకటే. సో ఆ సార్ అయితే ఎక్కేసారు కారు, వెళ్ళిపోతున్నారు. మనమైతే వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోమన్నారు. ఓకే వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే సో కొంచెం దూరం. ఓకే, ఇటేనా? ఏమో గైస్ బాబు, ఆ సార్ కూడా తప్పు చెప్పినట్టున్నారు. ఈ రైట్ అంటే ఈ రెడ్ కలర్ బిల్డింగ్ తప్పు చెప్పారు గైస్, నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలో. సరే అలా వెళ్దాం.
ఇదేంటి డీజే బాక్స్ లాగా ఉన్నాయి. తర్వాత అది ఎక్స్ప్లోరేషన్ అప్పుడు ఏంటి ఆగండి గైస్. మిస్టర్ సారాల ఇల్లు మైకాల ఇల్లు లాగా ఉంది గైస్. అదే మైకాల ఇల్లు మిస్టర్ సారాల ఇల్లు లాగా ఉంది. రెండు ఒకేలాగా ఉన్నాయి. సో ఈ కార్ ఈ బైక్ అయితే జంప్ చేసేస్తుంది గాయస్. ల్యాంబోర్గిని సియాన్, రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్, ZX10R. బాబోయ్ ఎన్ని బైక్లా. సార్ ఏరి సార్ ఎవరైనా ఉన్నారా? ఎందుకు వచ్చావు లోపలికి? నువ్వెవరైనా వెళ్ళా బయటికి. సార్ సార్ ఎక్కడున్నారు? నేను పైన ఉన్నాను. పైన ఉన్నారా? అయినా నువ్వెవడు లోపలికి రావడానికి? లేరు గైస్. ఆయన పైన ఉన్నారన్నారు, ఇక్కడ ఏం లేరు. ఎక్కడున్నారో ఏంటో ఆయన. ఆగండి చూద్దాం. చూసే కదా మళ్ళీ కలుస్తాను. ఒకసారి ఆగండి గైస్. సో పదండి గైస్. ఆయన అయితే అక్కడ కనిపించలేదు నాకు. సో ఫైనల్లీ అక్కడ కనిపించారు. సో ఎత్తికాను గైస్ ఫైనల్లీ. ఆయన ఏదో బీగుతున్నట్టు ఉన్నారు. ఒక్కసారి ఆగండి. ఒకసారి ఆగండి గైస్. నువ్వు ఆ బైక్ని బ్యాక్ యార్డ్లో పెట్టు. సార్ నేను ఆ బైక్ని ఇవ్వడానికి వచ్చాను అంతే. బ్యాక్ యార్డ్లో పెట్టమని నాకేమో ఆయన చెప్పలేదు. నువ్వు ఆ మస్టాంగ్ తీసుకుని వెళ్ళు. మస్టాంకా? నాకేం చెప్పలేదు ఆయన. ఆయన కొడుకు కారు. కొడుకు కారా? నాకేం చెప్పలేదు. 2 days ఇక్కడే ఉండలేదు కానీ ఆ కథ ఏంటో నేను చెప్తాను నీకు. సో గైస్ కథ తెలుసుకున్నాకైతే కలుస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఈ ట్విస్టులకి అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చేది గైస్, కన్ఫర్మ్ చెప్తున్నాను. ఎందుకో చెప్పనా గైస్, ఎందుకంటే వాళ్ళ కొడుకు ఉన్నారు కదా, మిస్టర్ కొడుకు, ఈ మైక్ ఈ బ్లూ సిటీ ఉంది కదా, ఇక్కడే చనిపోయారంట గైస్. ఆయన కొడుకు అయితే మిస్టర్ కొడుకు. సో చనిపోయారు కదా. సో 2 కార్లు ఉన్నాయి మస్టాంగ్. ఒకటేమో వీళ్ళదే, ఇంకోటేమో ఇంకొకరిదే, అంటే వేరే ఎవరిదో, అది అన్నోన్ పర్సన్ది. సో పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఈ బ్లాస్ట్ అయ్యి అయితే వేరే వాళ్ళు కారు పేలిపోయిన సేమ్ కలర్ అంట. మరి నాకైతే ఏం అర్థం కాలేదు. సేమ్ కలర్ అంట. సో పేలిపోయిందంట. పేలిపోతే ఈయనేమో ఈ కారుని తీసుకుని వచ్చేసారు. ఎవరైనా నమ్మకమైన వాళ్ళు వస్తే కారుని ఇద్దాం అనుకుంటున్నారు ఈయన బైక్ తెస్తే. సో అయితే ఎవరు రావట్లేదంట గైస్. మిస్టర్ సార్ మనల్ని పంపించారని నీకు తెలుసు, కానీ ఎవరో గుర్తుపట్టడానికి టైం పట్టింది కొంచెం. సో ఆ కార్ అయితే ఆ మస్టాంగ్ పేలిపోయింది. సో అందుకే మిస్టర్ సార్ ఇంకా ఇక్కడికి రావడం మానేశారంట. సో అందుకే అనమాట. మళ్ళీ ఏమో ఈయన ఈ కార్ని అయితే నీట్గా అయితే బ్యాక్ యార్డ్లో పెట్టారంట. ఫ్రెష్ అయ్యాక కలుస్తాను గాయస్. సో గైస్ మైక్ సార్ అయితే అస్సలు కనిపించట్లేదు. సో మనమైతే ఎత్తుతున్నాను. సో బయటికి వెళ్తానన్నారు కానీ నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అనమాట. ఒకసారి ఆగండి చూస్తున్నాను. రోల్స్ రాయ్స్ కూడా కనిపించలేదు. ఆయనే స్క్రీన్లో ఉంటారు. హలో సార్ ఎక్కడికి వెళ్ళారు రోల్స్ రాయ్స్ వేసుకుని? నేను రోల్స్ రాయ్స్ వేసుకుని వెళ్ళలేదు. రోల్స్ రాయ్స్ ఎవరు దొంగలిచ్చాడు. దొంగలిచ్చారా? పోతే పోనమండలేండి సార్. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఏంటి అదే పోతే మనం వెతుకుదాం అంటున్నాను. పోనమండి అని ఏమంటలేదు నేను. ఏం చేయమంటారు చెప్పండి సార్. నువ్వు కూడా వెతుకున్నా. ఒక్క ZX10R వేసుకుని వెళ్ళు. ఓకే సార్ మీరైతే చేస్తాం. మళ్ళీ మేము చంపేసాడు అనుకోండి మిస్టర్కి నేను సమాధానం చెప్పాలి. ఓకే అది గోల్డెన్ రోల్స్ రాయ్స్ అంట మరి. సో పదండి మనం అయితే ఈ ZX10R మీద అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎతుకుదాం. సో మరి వీడియో ఎలా ఉందో చెప్పండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. చెప్పండి వీడియో ఎలా ఉందో. థ్యాంక్స్ గైస్ వాచ్ చేసినందుకు. అలాగే అవుట్రో కూడా కొత్తది అయితే పెట్టాను అనమాట. సో దాన్ని చూసి ఎలా ఉందో చెప్పండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో చూసి చెప్పండి వీడియో ఎలా ఉందో. సో బాయ్.